వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. హైదరాబాద్ మెట్రోని తాము నడపలేమంటూ నిర్వహణ సంస్థ, మెట్రోని నిర్మించిన సంస్థ ఎల్ఎన్టీ చేతులు ఎత్తేసింది. ఇప్పుడు ఎల్ఎన్టీ చేతులు ఎత్తేయడంతో మెట్రో నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికే చాలా నష్టాల్లో ఉన్నాం, ఇంకా మెట్రోను విస్తరించడం తమ వల్ల కాదంటూ ఎల్ఎన్టీ తేల్చి చెప్పడంతో ఆ నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంది. రెండో దశ నిర్మాణం కోసం అనువుగా ఎల్ఎన్టీ నుంచి మెట్రోని టేక్ ఓవర్ చేశామని ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా ఇలాంటి నిర్మాణం మెట్రో లాంటి పనులన్నీ మేము వదిలేసాం, అందుకే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మా వల్ల కాదంటూ మెట్రో చెప్పింది. కాబట్టి అందుకోసమే మెట్రో రైలు నిర్వహణ తాము తీసుకున్నాం అనేది ప్రభుత్వ వాదన. అయితే దీనిపై బీఆర్ఎస్ వాదన మరోలా ఉంది. మెట్రో రైల్ని బెదిరించి మెట్రో రైలు నిర్వాహకులను వాళ్ళని మెట్రో రైలుకున్న 280 ఎకరాల భూములపై కన్నేసి ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థని బయటకు పంపించింది. ఇప్పుడు మెట్రో రైలుకున్న 13,000 కోట్ల అప్పులు, అదేవిధంగా 2,000 కోట్లు ఎల్ఎన్టీకి చెల్లిస్తుంది ప్రభుత్వం. అంటే ఓవరాల్గా 15,000 కోట్ల భారం ప్రభుత్వంపై పడబోతుందని చెప్తుంది. సరే, బీఆర్ఎస్ కాంగ్రెస్ వాదనలు ఎలా ఉన్నా, ప్రభుత్వ వాదన ఎలా ఉన్నా, మెట్రో రైల్ ఖచ్చితంగా 2017 నుంచి అంటే ఆల్మోస్ట్ 8 ఏళ్ల నుంచి హైదరాబాద్ నగరవాసులకు 69 కిలోమీటర్ల మేర సేవలు అందిస్తుంది. రోజుకు 5 లక్షల మంది దాదాపుగా ప్రయాణిస్తున్నారు ఈ మెట్రో రైల్లో యావరేజ్గా. ఇప్పుడు ఆ నిర్వహణ ఎలాంటి ఇప్పటివరకు ఎక్కడా పెద్దగా ఇబ్బందులు లేకుండా ప్రజలకు నిర్వహిస్తూ వచ్చింది. ఈ రోజు నుంచి అంటే నిన్ననే మెట్రో తప్పుకుంది, మెట్రో నుంచి ఎల్ఎన్టీ తప్పుకుంది. ఈ రోజు నుంచే ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. ఇలా ఉండబోతుంది మెట్రో భవితవ్యం ఏంటి? మెట్రో ఇప్పుడున్న ఫస్ట్ ఫేజ్ సవ్యంగా నడుస్తుందా? సెకండ్ ఫేజ్ విస్తరణ జరుగుతుందా? ఏం జరగబోతుంది? ప్రభుత్వం ఏం చేయబోతుంది? మెట్రో రైలు నిర్మాణ బాధ్యతలు కానీ, నిర్వహణ సెకండ్ ఫేజ్ నిర్మాణం కానీ, ఇప్పుడున్న మెట్రో నిర్వహణ కానీ ఎవరు చేయబోతున్నారు? ఇంకేదైనా కంపెనీకి ఇస్తారా? ప్రభుత్వమే నిర్మిస్తుందా? ఏం జరగబోతుంది? ఇదంతా కొంచెం హైదరాబాద్ గ్రేటర్ వాసుల్లో అయితే ఒక ఆందోళనకర అంశం. ఎందుకంటే మెట్రో రైలుతో చాలామంది, ముఖ్యంగా ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కూడా మెట్రో రైల్నే వాడుకుంటున్నారు కాబట్టి దానికి అటాచ్మెంట్ ఉంది వాళ్ళందరికీ. ఏం జరగబోతుంది? రేపటి నుంచి ట్రాఫిక్ సమస్య ఇండైరెక్ట్గా మెట్రోలో వెళ్ళకపోయినా రోడ్డుపై వెళ్ళే వారికి మెట్రో రైలుకి ఏదైనా ఇబ్బంది వస్తే రోడ్డుపై ట్రాఫిక్ జరుగుతుంది. ఇప్పటికే ట్రాఫిక్తో సతమతమవుతున్న పరిస్థితి. ఏం జరగబోతుంది హైదరాబాద్లో? గ్రేటర్ మెట్రో అనేది 69 కిలోమీటర్ల నుంచి ఇంకా 169 కిలోమీటర్లకు వెళ్తుందా, లేకుంటే 69 కిలోమీటర్ల నిర్వహణ ఇబ్బందికరంగా మారుతుందా? ఇదే అంశంపై చర్చిద్దాం ప్రైమ్ టైమ్ డిబేట్లో. మాతో పాటు జాయిన్ అవుతున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి, కృషాంక్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అదేవిధంగా దీపక్ రెడ్డి గారు బీజేపీ హైదరాబాద్ అధ్యక్షులు కూడా వారు. దీపక్ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా ఈ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఎల్ఎన్టీ తప్పుకోవడంపై కేటీఆర్ మాట్లాడారు. కొద్దిసేపటి క్రితం ఆయన రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే గతంలో మెట్రో రైల్ పూర్తి చేసి దాన్ని పట్టాలెక్కించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ప్రారంభించింది అంతకుముందున్న వైఎస్ ప్రభుత్వం అయినా పూర్తి చేసి పట్టాలెక్కించింది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి మెట్రో రైలుకి సంబంధించి చాలా క్లారిటీగా ఆయన కొన్ని అంశాలపై క్వశ్చన్ చేశారు ప్రభుత్వాన్ని. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. సాధారణంగా ఎక్కడైనా ఒక పరిశ్రమ పెడితే అక్కడ లోకల్ కొంతమంది ఉంటారు, నాయకులు, గూండాలు, చిన్న ఆకు రౌడీలు, వాళ్ళు బెదిరిస్తుంటారు, ఏయ్ మా దగ్గర పెడతావా అట్లా ఇట్లా అని. తెలంగాణలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాడికి వచ్చింది. గలీజ్ అంటే పరిస్థితి. డైరెక్ట్గా నిస్సిగ్గుగా, మళ్ళీ భయం కూడా లేదు, సిగ్గుపడు కూడా లేదు, నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సిఎఫ్ఓని తీసుకుపోయి జైలు వేయమని చెప్పిన నేను. శంకర్ రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు? ఆయన పాపం ఫ్రీ బస్సు పెట్టినరు, కానీ మాకొచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు. మాది పీపీపీలో ఉన్నది. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మేము పెట్టుబడి పెట్టినాం ఇలా, మరి హైదరాబాద్లో ఫ్రీ బస్సు పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా, మరి మమ్మల్ని కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన. ఏమన్నా జైలు వేయండి, వాడిని జైలు వేయండి అంటే ఏది నువ్వేమన్నా నియంతవా, నువ్వు ఇడీ అమీన్వా, లేకపోతే నువ్వేమన్నా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడు ఒక ఆయన పొట్టి ఆయన పేరుంది కిమ్ గాయనవా, ఎవరు పోయి నువ్వు అసలు? ఎల్ఎన్టీ మీద ముఖ్యమంత్రి గారి పగ ఈరోజుది కాదు. మేడిగడ్డ బరాజులో 2 పిల్లర్లు కుంగినాయి, 7th బ్లాక్లో 2 పిల్లర్లు కుంగినాయి. ఇది అక్టోబర్ 2023లో. ఆ సంస్థ ఏం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు పిలిస్తే ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల మీద రూపాయి భారం పడకుండా మేము పునర్నిర్మాణం చేస్తాం 7th బ్లాక్ అని వాళ్ళు ముందుకు వచ్చారు. ఈయన కోపం అది. మేడిగడ్డ కొట్టుకపోవాలని నేను చూస్తుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పి నేను రోజు మొత్తుకుంటే నాకు లాభం అవుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసి బతుకుదామనుకుంటే వీళ్ళు వాళ్ళ సొంత పైసలు పెట్టి రూపాయి అవసరం లేకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఎల్ఎన్టీ సంస్థ మొత్తం కడతానని వస్తే
ఇక నేను ఇన్రోల్ చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని తేలిపోతుంది కదా అనేది ముఖ్యమంత్రి గారి దుగ్ధ. అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ. 15,000 కోట్ల రూపాయలు ఇవాళ మీరు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల 15,000 కోట్ల రూపాయలు ఏదైతే ఒక ప్రైవేట్ సంస్థ భారం మోసిందో ఇన్ని రోజులు, ఇవాళ అది మొత్తం వచ్చి రాష్ట్ర ప్రజల నెత్తి మీద పడ్డది. నీ అనాలోచితమైన నీ తప్పుడు విధానాల వల్ల, నీ బ్లాక్మెయిల్ రాజకీయాల వల్ల, నీ అహంకారపూరితమైన నియంతృత్వ పోకడల వల్ల ఇవాళ ఒక ప్రైవేట్ సంస్థ గత 12 ఏళ్ళుగా 13 ఏళ్ళుగా మరి ఏదైతే ఆ భారం అంతా మోస్తూ ఫస్ట్ ఫేజ్ అంతా కట్టిందో, ఇంకా 70 దాకా కూడా వాళ్ళకు ఒప్పందం ఉందో, ఒప్పందం ప్రకారం వాళ్ళే మోయాలి. నువ్వు ఇప్పుడు ఆ 15,000 కోట్ల భారం వాళ్ళ మీదకి వెళ్ళి నీ నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావు? నీ నెత్తి మీదకి వెళ్ళి బలవంతంగా రాష్ట్ర ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నావు? ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి గారి ఎజెండా పెద్దగా ఉంది. ముఖ్యమంత్రి ఏం చేసినా దాని వెనుకొక లెక్క ఉంటుంది. ఆ లెక్క ఏంది అంటే ఈ 280 ఎకరాల మీద ముఖ్యమంత్రి గారికి ఆయన అనుయాయులకు కన్నుపడ్డది. ఈ 280 ఎకరాలు ఏదైతే ప్రభుత్వం మెట్రోకి ఇచ్చిందో వాటిని వాపసు తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆ ల్యాండ్స్ అన్నీ అయితే అమ్ముకోవచ్చు వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్లో ఇష్టం వచ్చినట్టు అడ్డికి పావుషేర్ అమ్ముకోవచ్చు, లేదా ఇంకెవరికైనా వాళ్ళకు దగ్గరగా ఉండే కొన్ని సంస్థలకు, ఇక మీకు తెలుసు వాళ్ళు ఎవరో, నేను చెప్పని పేర్లు చెప్తే మళ్ళీ మీరు కొంతమంది లైవ్లు ఇవ్వలేరు, మీ బాధ నాకు తెలుసు, కాబట్టి వాళ్ళకు అమ్ముకోవచ్చు. ఇది ఆయన ఎత్తుగడ. 280 ఎకరాలు ఇవాళ ఆ రకంగా అమ్ముకోవాలన్నది వారి ఆలోచన. రైట్. శ్రేణ్ కౌశిక్ గారు, కేటీఆర్ మాట్లాడింది విందాం. 2007లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీపీటీ మోడల్లో తెచ్చారు. అంతకుముందు మైటాస్ యాక్చువల్గా 30,000 కోట్లతో కట్టి మేమే రివర్స్లో డబ్బులు ఇస్తామని వాళ్ళు ప్రారంభించారు. సత్యం కంప్యూటర్స్ దివాలా తీయడం, తర్వాత మైటాస్ తప్పుకోవడం, ఎల్ఎన్టీ రంగంలోకి దిగడం, ఇదంతా చకచక జరిగిపోయాయి అనుకోండి. తర్వాత 2012లో మీ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి భూమి పూజ కూడా చేసింది. తెలంగాణ వచ్చే నాటికి దాదాపు 20% పనులు కూడా పూర్తయినాయి. మిగిలిన 80% బీఆర్ఎస్ పూర్తి చేసింది, పట్టాలు ఎక్కించింది. చాలామందికి, మీరు కూడా చాలాసార్లు మెట్రోలో కూడా ఇక్కడికి మా డిబేట్కి కూడా వస్తుంటారు అప్పుడప్పుడు. ఇంత యూజ్ అవుతున్న మెట్రోని ఇప్పుడు ఎల్లంటి వదిలి వెళ్ళిపోయే పరిస్థితి. దాంతో 15,000 కోట్ల భారం, వాళ్ళు చేసిన అప్పులు ఉన్నాయి, అవి కట్టాలి ప్రభుత్వమే, అది భారం పడుతుంది. సెకండ్ ఫేజ్ ఇంక 20,000 కోట్లు 30,000 కోట్లు అని చెప్తున్నారు, అదే కొత్త భారం. అవి పూర్తయితే ఎల్ఎన్టీకి నష్టాలు, ఫస్ట్ మెయిన్ పాయింట్ మెట్రోకి నష్టాలు వస్తున్నాయి అనేది పాయింట్. ఈ ఫస్ట్ ఫేజ్కే ఏడాదికి దాదాపు 600 కోట్లు 700 కోట్లు నష్టాలు వస్తున్నాయి అనేది లెక్క. 500 కోట్లని రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు వెళ్ళిపోయారా, మీరు పంపించారా, అసలు మెట్రో ఎందుకు వెళ్ళిపోయింది? 2070 అంటే 2070 వరకు పీపీటీ మోడల్లో కాంట్రాక్ట్ ఉంది. నష్టాలు వచ్చినా భరిస్తూ వాళ్ళు నడపాల్సిందే మెట్రో రూల్ ప్రకారం అయితే. సార్ ఇప్పుడు రవాణా వ్యాపారమే వదులుకున్నాం అని చెప్పి సీఎండీ గారు చాలా అయినా 2070 వరకు వాళ్ళు రవాణా చేయాల్సిందే. చెప్తా ఉన్నాం. మొదటి ఫేజ్ సంబంధించి 2070 వరకు ఉన్నది వాస్తవమే. సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ స్టార్ట్ చేయమని చెప్తే మేము రవాణా వ్యాపారంకి వెళ్ళిపోయినాం కాబట్టి మేము చేయలేమని చెప్పి చాలా స్పష్టంగా వారు ప్రకటించారు. అదే కాకుండా కేంద్రం కూడా 2వ ఫేజ్ కావచ్చు, 3వ ఫేజ్ సంబంధించి మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పితే డెఫినేటివ్ అగ్రిమెంట్ ఉండాలని చెప్పి కేంద్రం చాలా స్పష్టంగా ప్రకటించింది. అంటే ఎల్ఎన్టీ సంస్థ కావచ్చు, 2వ ఫేజ్ 3వ ఫేజ్ చేసే సంస్థలు ముగ్గురు కలుసుకొని ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మేము కేంద్రం అనుమతిస్తామని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు ప్రకటించారు. తర్వాత ఈ క్రమంలో మాట్లాడే క్రమంలో వాళ్ళ చైర్మన్ అయిన సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్కి వచ్చిండు. మేము మొదటి ఫేజ్ సంబంధించి మీకు నేనే కేంద్రమో రాష్ట్రమో తీసుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా ఒప్పుకున్నప్పుడు, అంటే నష్టాల్లో ఉంది, నష్టపోతుంది, ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాపాడే ప్రయత్నంలో మేము ఆర్టీసీకి ప్రతి నెల 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తూ ఉంది. 50 రోజుల కాలం పాటు ధర్నా చేస్తే ఆర్టీసీ కార్మికులు ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కదా. కాంగ్రెస్ ప్రభుత్వానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేసే ప్రయత్నంలో నష్టాలున్న సంస్థలు లాభాలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. ప్రభుత్వ రంగ సంస్థలని కూడా మేమే నెలకొల్పాం. హైదరాబాద్లో లాస్ట్ ఔటర్ రింగ్ కూడా అప్పనంగా 7,000 కోట్ల రూపాయలు కేటీఆర్ గారు అమ్మారు కదా, మేము అమ్మలే కదా. ఆ ప్రైవేట్ సమయం మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఆయనలో పూర్తయింది. దాని కేటీఆర్ గారు 7,000 కోట్ల రూపాయలకు మహారాష్ట్ర సంబంధించిన సంస్థకు అప్పచెప్పారు. దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఆయనలో నిర్మించబడ్డాయి. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అదానికి అంబానికి అంటగట్టే ప్రయత్నం ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా నెలకొల్పలే వాళ్ళు. అదే కాకుండా మొన్న కేంద్ర క్యాబినెట్లో పాట్నాకు సంబంధించిన మెట్రో విస్తరణకు అనుమతించారు. తెలంగాణ రాష్ట్రంలో మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వలేదు. అమరావతికి ఇచ్చారు, వైజాగ్ కూడా ఇచ్చిన పరిస్థితి. కాబట్టి కేంద్రం కూడా తెలంగాణ విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, తెలంగాణ మంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు తెలంగాణకు నిధుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తున్నమాట వాస్తవం. ఒప్పందంలో బాగా ₹1 ఇస్తే 41 పైసలు ఇవ్వాలి, 38 పైసలు ఇస్తా ఉన్నారు. ఇంకా మన రాష్ట్రానికి సంబంధించి 3 పైసల వరకు కేంద్రం అన్యాయం చేస్తున్నమాట వాస్తవం.
మెట్రోకు ప్రత్యేక అనుమతులు ఇవ్వకుండా ఏకంగా అమరావతికి అయితే 50% ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కేంద్రమే 50% భరించి ఏకంగా అమరావతికి అనుమతి ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఎల్ఎన్టీ సంస్థ వెళ్ళిపోయి వాళ్ళు స్వచ్ఛందంగా తప్పుకుంటూ కేంద్రం కానీ రాష్ట్రం కానీ తీసుకుంటాం అంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో 13,000 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ సంస్థ సంబంధించిన అప్పులు రాష్ట్రం బదలాయింపు చేసుకుంటా ఉంది. ఈక్విటీ షేర్ కింద ఇంకో 2,000 కోట్ల రూపాయలు 200 ఎకరాలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దానికి సంబంధించిన విలువ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలంటే ఖచ్చితంగా మెట్రో 2 కావచ్చు, మెట్రో 3 విస్తరిస్తేనే హైదరాబాద్. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు ఈ 9 సంవత్సరాల కాలంలో ఒకనాడు హైదరాబాద్ మెట్రో దేశవ్యాప్త మెట్రో రైలు నెట్వర్క్లో 2వ స్థానం, ఈ రోజు 9వ స్థానం సార్. 9వ స్థానం. మీరు ఆయనలో 1 కిలోమీటర్ కూడా పెంచకపోవడం మూలంగా హైదరాబాద్ మెట్రో 9వ స్థానాన్ని పడిపోయింది. అదే కాకుండా 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి ఆనాడు కేసీఆర్ గారు 900 కోట్ల రూపాయలు ఇవ్వడం, 2,100 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం మూలంగా కూడా మెట్రో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడదు. కాబట్టి మెట్రో ద్వారా లాభం లేదని చెప్పి వాళ్ళు గ్రహించరో ఏమో తెలియదు. కానీ దేశవ్యాప్తంగా వాళ్ళు రవాణా వ్యాపారం నుంచి వాళ్ళు అసలు తప్పుకున్నామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. రైట్. కృష్ణ గారు, ఏంటి మీ అభ్యంతరం ఏంటి? కేటీఆర్ గారు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 15,000 కోట్లు ప్రభుత్వంపై భారం అని, ఎల్ఎన్టీని బెదిరించి పంపించారని, ఎల్ఎన్టీ మేడిగడ్డపై ఎల్ఎన్టీని టార్గెట్ చేశారని, ఇప్పుడు ఈ విషయంలో చేశారని ఏంటి? కళ్యాణ్ గారు, సూటిగా హైదరాబాద్ మెట్రో గురించి మాట్లాడదాం. అమరావతి వద్దు, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బడ్జెట్లలో ఏం చేస్తుంది, తెలంగాణకు అన్యాయం ఏం చేస్తుంది, ఇది మాట్లాడుకుంటే మనం గంటలు మీరు స్పెషల్ ప్రోగ్రాంలు మధ్యాహ్నం దీపక్ రెడ్డి గారు చెప్తారు ఇవన్నీ చెప్పిట్టు వచ్చారు. కాబట్టి నేను ఒకటే ఏమంటున్నా అంటే హైదరాబాద్ మెట్రో విషయం మీద వారి వాళ్ళకి కూడా అదే అవాస్తవాలు. 2014 వరకు ఫస్ట్ ట్రయల్ రన్ ఏది మా ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ ట్రయల్ రన్ ఎక్కడ పూర్తయిందండి? నాగోల్ నుంచి మెట్టుగూడ. ఎన్ని కిలోమీటర్లు? 7 కిలోమీటర్లు. మేము చేసినాం, ఇంత చేసినాం, అంత చేసినాం, మీరు ఏం చేసి 1 కిలోమీటర్ కూడా చేయలేదంటే 2007లో మొదలుపెట్టిన దాన్ని 14 వరకు మీరు వేసింది 7 కిలోమీటర్లు కదా మీ గొప్పతనం మీరు చెప్పుకునేది. నాగోల్ నుంచి మెట్టుగూడ ఫస్ట్ ట్రయల్ రన్ కంప్లీట్ అయిందే జూలై 2014లో. ఆ తర్వాత ఇవాళ ఎక్కడి వరకు విస్తీర్ణం ఉన్నది? మేము అనేది ఏంటంటే వాళ్ళ కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు గౌరవనీయులు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారికి కూడా మేము క్రెడిట్ ఇచ్చినాం. ఎందుకంటే ఇవాళ మీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎయిర్పోర్ట్ది క్యాన్సిల్ చేసిరు కదా, కానీ ఆ రోజు భూసేకరణ ఓఆర్ఆర్ చుట్టూన భూసేకరణ మెట్రో రైలు కోసం చేసింది కూడా రాజశేఖర్ రెడ్డి గారు. దాన్ని మీ ప్రభుత్వం వచ్చినాక క్యాన్సిల్ చేసింది. మమ్మల్నే కాదు, మేము ఎయిర్పోర్ట్ మెట్రోకు శాంక్షన్ చేసిన దాన్నే కాదు, మీరు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముందు చూపుతో చేసిన దాన్ని కూడా ఇవాళ మీరు క్యాన్సిల్ చేయడం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, మీరు ఇంకోటి అన్నారు కదా 1 కిలోమీటర్ కూడా అనేసి ఎక్స్టెన్షన్. అసలు వీళ్ళది ఉన్నది ఆవాస వరకు, దాన్ని రహేజా మైండ్ స్పేస్ వరకు ఎక్స్టెండ్. ఎందుకంటే అక్కడ దాకా తీసుకుపోవడానికి కారణం ఏంటంటే ఎన్నో ఇంకా ఐటీ కంపెనీస్ అక్కడ ఉన్న వాళ్ళు మైండ్ స్పేస్ అంతా కూడా అక్కడ దాన్ని ఎక్స్టెండ్ చేసింది. వాస్తవం కాదా అది? ఇంకొకటిగా వాస్తవాలు ఏం మాట్లాడదామంటే నిన్న చాలా మంచిగా అంటే వీళ్ళు రిలీజ్ చేసిన రైటప్ ఒకటి మాత్రం మనం చూసినాం. కానీ ఇవాళ 26 సెప్టెంబర్ కదా, 19 సెప్టెంబర్ స్టేట్మెంట్ మీకు గుర్తుందా? హిందూలో ఒక ఆర్టికల్ వచ్చిందండి. సీఎం వార్నింగ్ టు ఎల్ఎన్టీ ఆన్ మెట్రో. ఇది రాసిన స్టేట్మెంట్. ఉట్టిగానే హిందూ పత్రిక అయితే రాయదు కదా. మేము కార్పొరేట్ వాళ్ళ ఒత్తిడికి మేము మెట్రో తలొగ్గము అని. ఎందుకు? మెట్రో ఏమని చెప్పింది? నష్టాలు అవుతున్నాయి అని చెప్పింది. ఆనాడు కూడా ఏది ఒక జాతీయ ఛానల్లో కాంక్లేవ్లో కూర్చున్నప్పుడు ఒక యాంకర్ రేవంత్ రెడ్డి గారిని అడిగారు, ఎందుకు సిఎఫ్ఓ ఏమని అన్నాడు, ఎల్ఎన్టీ సిఎఫ్ఓ ఏమన్నాడు అంటే వీళ్ళు బస్ స్కీమ్ తెచ్చారు, ఫ్రీ బస్ స్కీమ్ తీసుకొని వచ్చి. ఎక్కడ ఫ్రీ సార్, అది కూడా అంత దాంట్లో కూడా ఫిట్టింగ్స్ ఉన్నాయి, కానీ ఇక మళ్ళీ దానికి ఫ్రీ అనే పదం ఎందుకు పెట్టుడు, కానీ ఆ కండిషన్స్ అప్లైడ్ బస్ స్కీమ్ ఏదైతే వీళ్ళు తీసుకొని వచ్చారో ఆ బస్ స్కీమ్ ద్వారా ఇక్కడ నష్టాలు అవుతున్నాయి. ఎట్లయితే ఆటో డ్రైవర్లకు కూడా వీళ్ళు ఏమన్నారు, ముందే మేము మేనిఫెస్టోలో చదివినాం, మేము చదివినప్పుడే మా చైర్మన్ గారు ఏమని చెప్పారంటే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది, అందుకే మేము 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం ఇస్తాం. ఆ 2 సంవత్సరాలు అది పక్కన పోయింది. సో ఈయన కూడా ఏమన్నాడు, ఎల్ఎన్టీ సిఎఫ్ఓ ఏమన్నాడు అంటే ఒక జాతీయ ఛానల్లో మాట్లాడుతూ మెట్రోకు ఈ బస్ స్కీమ్ వల్ల లాసెస్ అవుతున్నాయి అని అన్నాడు. హీ హెస్ గివెన్ అ టెస్టిమనీ. వాళ్ళకి జరుగుతున్న అకౌంట్స్ని ఆ స్టాటిస్టిక్స్ని చెప్పారు. దానికి ఒక సీఎం గారు ఐ షుడ్ సే ఏషియాలో టాప్ 5 ర్యాంకింగ్లో ఉన్న సంస్థను నేను ఆయన జైల్లో ఏమని చెప్పినా పోలీసులను పంపించినా అని జాతీయ మీడియాలో నువ్వు మాట్లాడుతున్నావు. ఎన్నో ఇవాళ కర్ణాటకలో కూడా ఎల్ఎన్టీ చేస్తుంది. అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్, బాధ్యతారహితంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చూడండి.
ఆ తర్వాత ఇవాళ డెఫినెట్గా కొన్ని అంశాలు చూద్దాం. కేవలం ఇది ఒకటే కాదు, గతంలో గోస్ కమిషన్ వేసిరు కదా వీళ్ళు. గోస్ కమిషన్ ఏమని తెలిసిందండి? ఏమైనా కరప్షన్ అయింది, ఇంత ఫిగర్ అయింది, ఇంత అమౌంట్ అయింది, ఇంత ఫిగర్ అయిందని వీళ్ళు 1,00,000 కోట్ల కుంభకోణం అని వీళ్ళు ప్రచారం చేశారు. గోస్ కమిషన్ ఏమని చెప్పింది? ఆ 2 పిల్లర్స్కి 250 crores అప్రాక్స్ ఖర్చు అవుతున్నది, అది కూడా ఎల్ఎన్టీ వాళ్ళు మేము చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అవును. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒకటి గుర్తుపెట్టుకోండి కళ్యాణ్ గారు, మీరు ఇక్కడున్నా, మీరు ఢిల్లీకి పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ అ పొలిటీషియన్, మీరు గవర్నమెంట్లో లేకపోయినా ఒక ఛానల్లో పనిచేస్తున్న వ్యక్తిగా, ఒక తెలంగాణ బిడ్డగా కూడా మీరు తెలంగాణ గురించి గొప్పనే మాట్లాడతారు కదా. ఎవరైనా కూడా అల్టిమేట్గా తెలంగాణ చాలా గొప్ప రాష్ట్రం అని మనం ఏ దేశానికి పోయినా మాట్లాడతాం. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి కాళేశ్వరం, కూలేశ్వరం అది కూలిపోవాలి, నేను రోజు ప్రార్థన చేస్తున్నా, మొక్కుకుంటున్నా అది ఎప్పుడు కూలిపోతుందని, ముఖ్యమంత్రి కూలేశ్వరం అంటే ఎట్లా? ఇది దాన్ని కడతా అన్న వాళ్ళ మీద కక్ష. నువ్వు వాళ్ళు మేడిగడ్డ ప్రాజెక్టు విషయం మీద రిపేర్స్ చేస్తాము అంటే కక్ష, నువ్వు ఈ స్కీమ్ అంటే కూడా కక్ష. మీకు ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు చెప్పారు, మేము వాళ్ళని పంపించలేదు, వాళ్ళే మేము ఏదైతే బెదిరించినవా లేదా, నువ్వు బెదిరించినవా లేదా రవాణా నుంచి అని ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇక నిస్సహాయాలు కదా. ముఖ్యమంత్రే బెదిరిస్తే వార్నింగ్ అని ఒక పత్రిక, వార్నింగ్ అని ఓపెన్ వార్నింగ్స్ వచ్చినాయండి, నేను జైలు వేస్తా అని ఒక సీఎం అనొచ్చునా చెప్పండి? ఇక్కడ ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఈజ్ ఇట్ నాట్ అ వార్నింగ్? అది స్ట్రైట్గా నాకు చెప్పండి. సరే, మీకు అది సంవత్సరం ముందుది పాత అనిపిస్తే వారం ముందు కూడా నువ్వు వార్నింగ్స్ ఇస్తున్నావు కదా. ఇది ఎవరికి పోతుంది? నెక్స్ట్ ఇంకొకటి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అంటే, నంబర్ 1, నువ్వు వాళ్ళకి కట్టాల్సిన అమౌంట్ వాళ్ళకి తెలుసు మనకి ఎన్ని పరిస్థితులు ఉన్నాయో. నన్ను కోసినా రూపాయి రాదు, నా చెప్పులు దొంగతనం చేసినా రూపాయి రాదు, నన్నే దొంగలాగా చూస్తున్నారు, తెలంగాణ దివాలా తీసింది అని ఇవన్నీ గొప్ప మాటలు మాట్లాడుతున్నావు. మరి వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి అమౌంట్ ఇస్తారు మీరు? నంబర్ 1, 2,000 కోట్లే కదా ఇచ్చేది. వాళ్ళ అప్పులన్నీ కూడా అవన్నీ కూడా అవుతాయి. నంబర్ 1. ఇంకొకటి, రేపు దీన్ని ఎట్లా నడిపిస్తావు? దీని మెయింటెనెన్స్ ఎట్లా? రేపు వాళ్ళందరికీ ఆ స్టాఫ్కి మళ్ళీ శాలరీస్ ఎట్లా? స్టేట్ నడిపిస్తుందని గొప్పగా నీ నోట్లో రిలీజ్ చేసినావు కదా, ఇక స్టేటే నడిపిస్తుందని ప్రచారం చేసుకున్నావు, నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళు రాసిండ్రు. దాని ఎక్స్చెకర్ ఎట్లా అనేది కూడా తెలియాలి కదా, ఎందుకంటే పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ దట్. మళ్ళీ ఇమీడియట్గా అందరి వల్ల మెట్రో ఒకవేళ ఆగిపోతే, ఆ సర్వీసెస్ ఆపరేషన్స్ ఆగిపోయిన తర్వాత ఎటువైపు డైరెక్ట్ అవుతారండి? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు డైరెక్ట్ అవుతారు. ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్? బస్. అంతే. బస్. ఏ బస్సు? నిజమా కాదా? వేల వీడియోలు రాలేదా? ఇవాళకి గుద్దులాటలు అవుతున్నాయండి, సీట్ల కోసం గుద్దులాటలు. ఎందుకు ఆగిపోద్ది? నడుపుతారు కదా. ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది వాళ్ళ దగ్గర? వీళ్ళే మెట్రో తెచ్చినట్టు వీళ్ళు నడిపేపోదు, ఏమన్నా అర్థం ఉందా మీరు మాట్లాడేది? నాకు అర్థంగా ఆ ఎల్ఎన్టీ సంస్థ ప్రకటించిందా? మీరెవడండి? నాకు అర్థం కాకడతా. మీరెవరో నాకు అర్థం కాదు. మీరెవరో నాకు అర్థం. మీరెవరన్నా అడుగుతున్నా నేను, తప్పు అక్కడ బెదిరిస్తారు, ఇక్కడ హలో సార్ ప్లీజ్, నేను ఎవరు అన్నా మీకు అట్లా అర్థమైంది, మేమేం చేయలేం అనుకో. మీరెవరని అన్నా నేనేమో డెఫినేటివ్ ఆగండి. అగ్రిమెంట్ లో ఎల్ఎన్టీ సంస్థ మేము భాగస్వాములు కాలేము, మేము మీరు కావాలని తీసుకుంటే ఇస్తాను సిద్ధంగా కాబట్టి మీరు అపనంగా అవుతారు కూడా మీరు మాట్లాడితే ఎట్లయితే అదే కాకుండా సార్ ఆనాడు మీరు 7 కిలోమీటర్ మేము వేసినాం అని చెప్తా ఉన్నాం. మరి 2వ స్థానం ఎట్లుంది దేశంలో? ఈరోజు 9వ స్థానం ఎట్లయింది కదా? కదా ఎక్కువ కిలోమీటర్ వేరే రాష్ట్రాల్లో వేసుకున్నారు కాబట్టి. చెప్పండి, ఎప్పుడు దిగజారిందండి 9th కి కంప్లీట్ అయినాక? ఒక్క నిమిషం, 2014లో నువ్వు చేసిన బోడీ 7 కిలోమీటర్లకే మీరు అసలు మీరు నాకు అర్థం కాదు. మర్యాద మాట్లాడే నేర్చుకో. నాకు అర్థం కాదు. మీరేదో బోర్డు ఏంది? ఇది బోర్డే మాటలు, ఇదే మాటలు మళ్ళీ మాట్లాడాలి నేర్చుకో. రెండు విషయాలు, ఎందుకంటే ఆర్టీసీ ప్రైవేటైజేషన్ అని అన్నారు, అయిందా ఆర్టీసీ ప్రైవేట్? అప్పుడు ఇదే ప్రచారం చేశారు. నేను అనేది ఏంటంటే, నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, మీ ప్రభుత్వం దిగిపోయేసరికి మీరు ఎన్ని కిలోమీటర్స్ కంప్లీట్ చేశారో మీరు నాకు చెప్పండి, స్ట్రైట్ ఫిగర్ చెప్పండి. అరుపులొద్దు, నేనేదో అన్నానొద్దు, ఎన్ని కిలోమీటర్స్? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని దేశంలో నెంబర్ 2లో ఉందని చెప్పారు అంటే మీరు వేసిన 7 కిలోమీటర్లతో నెంబర్ 2 ఆ రోజు మేము 7 అని మీరే మీ దానికి మేము కన్ఫ్లై అవుతున్నా.
7 కిలోమీటర్లు ఆనాడు వేస్తే దేశంలో హైదరాబాద్ 2వ స్థానం ఉంటే ఈ రోజు 9వ స్థానం పడిపోయిందంటే మిగతా రాష్ట్రాలని మనకి నెక్కేసాడు కదా. మరి మీరేం చేసినాడో అడుగుతా ఉన్నాం మేము. 7తో కాదు 69తో రెండో స్థానానికి వచ్చింది. మొత్తం 73 కిలోమీటర్ ఇప్పుడు అయింది. 72 కిలోమీటర్ మాత్రం దాంతో రెండో స్థానానికి వచ్చింది. అప్పట్లో ఆ తర్వాత ఎక్స్పాండ్ చేయలేము మనం. శంషాబాద్ ఎక్స్పాండ్ అయ్యేది మీరు ఆపేశారు. ఎవరు ఆపేశారు? అరే దాని వల్ల ఉపయోగం లేకపోతే ఏదో ఆపేయకపోతే ఏం చేస్తారు? రాజశేఖర్ రెడ్డి గారు చేసింది తప్ప. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు చేసిన భూసేకరణ రాజశేఖర్ రెడ్డి గారు చేసింది కదా. ఎవరైనా రాజశేఖర్ గారు ఇంకొకరు ఉన్నా మనం వయబిలిటీ వెరీ ఇంపార్టెంట్. దానిలో భాగంగా దీపక్ రెడ్డి గారు మొత్తానికి మెట్రో విషయంలో ఎలాంటి చేతులు ఎత్తేసింది. వేరే రాష్ట్రాల్లో మెట్రోలకు కేంద్రం నిధులు ఇస్తుంది, తెలంగాణకు ఇవ్వట్లేదు అనేది ఒకటి మీ మీద ఆరోపణ ఉంది. ఏంటి ఇప్పుడు మెట్రో నిర్వహణ ప్రభుత్వం సవ్యంగా చేస్తుంది అనుకుంటున్నారా, లేకుంటే మెట్రో నిర్వహణకు లేకుంటే ఎక్స్పాన్షన్కి కేంద్రం నుంచి ఏమైనా నిధులు తెప్పిస్తారా? మీరు జూబ్లీహిల్స్ ఎన్నిక ఉంది, ఉప ఎన్నిక, అక్కడ కూడా మీరే అభ్యర్థి కాబోతున్నారు. మీ మెట్రో జూబ్లీహిల్స్ నడిబొడ్డు నుంచి వెళ్తుంది, ఇది ఏం చేయబోతున్నారు? నేను ముఖ్యంగా ఇక్కడ పెద్దలు మాట్లాడుతున్నారు, ఇంతకుముందు మెట్రో ఎవరు వేసిండ్రు, ఎవరు పర్మిషన్స్ ఇచ్చిండ్రు, బండి సంజయ్ ఏం చేసిండు, కిషన్ రెడ్డి ఏం చేసిండని మాట్లాడుతున్నారు. వాళ్ళకి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, నిన్న ఈరోజు పేపర్లలో కిషన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండ్రు, సెంట్రల్లో ఏవి కూడా అక్కడ పర్మిషన్స్ అయినా సరే ఏవైనా సరే అక్కడ పెండింగ్లో లేవు. వాళ్ళు ఎప్పుడు వచ్చి మనతో డైరెక్ట్ వచ్చి కూర్చొని మాట్లాడింది కూడా లేదు డెవలప్మెంట్స్ గురించి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈరోజు ఏదైతే దీన్ని మన వాళ్ళ దగ్గర నుంచి టేక్ ఓవర్ చేస్తున్నారో, వాళ్ళ లోన్స్ ఇవన్నీ కూడా మేము మీద వేసుకుంటున్నామని చెప్తున్నారు, ప్రజల మీద వేద్దామని చూస్తున్నారో, 280 ఎకరాలని ఏ విధంగా కొట్టేయాలని చూస్తున్నారు అందరికీ తెలుసు. ప్రజలకు ఈరోజు రేపు పొద్దున వరకల్లా ఇదే డిస్కషన్ ఉంటుంది ప్రజలల్లో, అరే ఇదేంది అది లాస్ట్ దాన్ని మనం తీసుకున్నాడు ఏంది అనేది దాని మీదే ఉంటుంది. నిజంగా మీకు నడపాలని ఉంటే యూ హ్యావ్ టు సీ వాట్ ఈజ్, ఏం చేస్తే మంచి జరుగుతుందనేది చూసుకోవాలి. కానీ ఫస్ట్ వాళ్ళకి తీసేసి కమిషన్లు తీసుకున్నారో ఏందో అని డిఫరెంట్ డిస్కషన్స్ వస్తున్నాయి దీని మీద. ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే చెప్పాలి కమిషన్స్ గురించి అనేది. ఇంకొకటి అలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, మీరు ఈరోజు నేను రాసి పెట్టుకోండి ఎవరెవరు అక్కడ ఉన్నారో, కొన్ని రోజులలో ఇది ఇప్పటి నుంచి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి షాపింగ్ మాల్స్ లీజ్కి ఇవ్వబోతున్నారు. ఇది మీరు రాసి పెట్టుకోండి, ఇది నిజం చెప్పబోతున్నా. ఇంకొకటి ఈ పర్మిషన్స్ అయినా సరే ఏదైనా సరే ఉత్తగానే వాళ్ళ మీద అనే బదులు మనం ఏం చేస్తున్నాం దీన్ని నిజంగా చెప్పాలంటే, ఇంతకుముందు ఆర్టీసీ అనేది ఒక మంచి ప్రాఫిటబుల్ ఉంటుండే, దాని తర్వాత రాను దాన్ని ఏ విధంగా చేసిండ్రు, ఇప్పుడు చేస్తున్నటువంటి స్కీమ్స్ అని చెప్పేసి అది ఏ విధంగా నడుస్తుంది అనేది మీకే తెలుసు. దీన్ని కూడా ఫ్యూచర్లో ఆ టైప్లో చేస్తారని నేను అంటే దీపక్ రెడ్డి గారు మీరు ఏమంటారు, మెట్రోని టేక్ ఓవర్ చేయడం వల్ల మెట్రో రైలుకి ఇబ్బంది అంటారా, లేకుంటే మంచి జరుగుతుందంటారా ప్రభుత్వం చేతికి రావడం వల్ల? నేను ఒకటే చెప్తున్నా, మెట్రో వాళ్ళు ఏ విధంగా అయితే నడపాలనుకున్నారో, ఏం చేయబట్టి ఇప్పుడు వాళ్ళకి లాస్ వస్తుందని చూపిస్తున్నారో అది ప్రజలకు చెప్పండి ఫస్ట్. మీరెందుకు వేసుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఏం చెప్పారు, గవర్నమెంట్లోకి రాకముందు దగ్గర ఏదో పైసలు ఉన్నాయని వచ్చినాము, చూస్తే ఇక్కడ ఏం లేవు, మేము నన్ను ఘోషణ నా దాంట్లో నుంచి పైసలు వెళ్ళవని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏం చెప్పి మీరు దాన్ని మీ మీద వేసుకుంటున్నారు? సింపుల్ పాయింట్. రైట్ చరణ్ గారు, ఇలాంటి ఏమీ లేని లాస్ట్ లో ఉన్న మెట్రోని ఎందుకు నెత్తిన మోస్తున్నారు అనేది అనుమానం ఒకటి. 280 ఎకరాల భూములపై కన్నేశారు, వాళ్ళ షాపింగ్ మాల్స్ పై కన్నేశారు అనేది మీపై వస్తున్న ఆరోపణ. సార్ 260 ఎకరాలే, 280 కూడా కాదు, 280 అని చెప్పారు. 10-20 ఎకరాలు అడ్డండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాట్లాడుతున్నాం. ఆగండి, రీసెంట్ గా ఒక సర్వే చాలా స్పష్టంగా ప్రభుత్వము చేసింది. హైదరాబాద్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉండాలి, 35% మాత్రమే హైదరాబాద్ ఉండడం మూలంగా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. కాబట్టి మెట్రో విస్తరించాలని చెప్పేసి సెకండ్ కావచ్చు థర్డ్ విస్తరిస్తే ఈ 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అని చెప్పేసి దానిలో భాగంగా ఎల్ఎన్టీని విస్తరించే ప్రయత్నం చేయమని చెప్తే వాళ్ళు మేము తప్పుకున్నాం అని చెప్పిన తర్వాత మరి తప్పుకున్నప్పుడు నాకు ఒక డౌట్, ఒక నగర పౌరుడిగానే అడుగుతున్నాం మిమ్మల్ని క్వశ్చన్, జర్నలిస్ట్కి కూడా కాదు. శంషాబాద్ మెట్రోకి ఎందుకు ఎల్ఎన్టీ ముందుకు వచ్చింది, ఇప్పుడు మీ సెకండ్ ఫేజ్కి ఎందుకు తప్పుకుంది? సార్ వాళ్ళు ఎందుకు తప్పుకురు అనేది బలగా ఉన్నది, తెలియాలి కదా. అంటే ఎల్ఎన్టీ సంస్థను ఎవరైనా ఎల్ఎన్టీ అనే సంస్థని భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బెదిరిస్తే వెళ్ళిపోయే సంస్థ మీరు చెప్పండి. ఎల్ఎన్టీ అనే సంస్థ చాలా పెద్ద సంస్థ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అది అంత పెద్ద సంస్థనే బెదిరించాలని కదా.
అనవసరం బట్టగాసి మీదేసే ప్రయత్నం CFO ని చేయొద్దు. జైల్లో వేస్తా అన్నారని సార్, ఇదంతా కేటీఆర్ గారు కూడా ప్రజల అన్నారు. కోసం ఏదైనా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా భయ్యా, ఉంటే మెట్రో ప్రభుత్వ రైలు సహాయ సహకారం ప్రభుత్వం లేని ఎక్కడ చేపట్టబోతా నడుపుతారు? ఉంది. దానికి ఎల్ఎన్టీ ఎవరైతే హర్షించాల్సింది పోయి రైట్. కాంగ్రెస్ లో నిందలేస్తే రైట్. ఎట్లా? దీపక్ గారు. హర్షించాలి కదా మరి ప్రభుత్వ రంగ అడుగుదాం. సంస్థలు ఒక్క నిమిషం. ప్రభుత్వము ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ప్రభుత్వం రైట్. నిర్వహిస్తా ఉంది. దీపక్ రెడ్డి గారు. అంటే ప్రభుత్వం నిర్వహించదు అడుగుదాం, అడుగుదాం. మరి దీపక్ రెడ్డి గారు. మీలాగా అదానికి అంబానికి అంటగట్టాలా భారతీయ జనతా పార్టీ మీరు హర్షించాల్సింది పోయి తప్పు పడుతున్నారు అన్నది ఎందుకు తప్పు పడతారు అని. అడుగుదాం మీరు హర్షించాలి కదా, ఎందుకు తప్పు మీరు పడుతున్నారు? చేసే విధానం తప్పు అని చెప్తున్నాను ఏ నేను. విధానం ఏం చేసినా చేసే విధానం తప్పు అని ఏం చెప్తున్నాను. దాని గురించి చెప్పండి, ఏం చెప్పండి, చేయాలి? చెప్పండి. ఈ విధంగా ఉంటే ఇట్లా ఒక్క నిమిషం, అడుగుదాం. శరణ్ గారు, అడుగుదాం. కేంద్రము అనుమతి ఇవ్వలేదు, ప్రత్యేక నిధులు లేదు. మీరు పాట్నా అసలు application పెండింగ్ లేదని చెప్పారు. వాళ్ళ దగ్గర application లేదంటున్నారు. ఒక్క నిమిషం అడుగుదాం. దీపక్ రెడ్డి గారు, మీ దగ్గర అనుమతులు పెండింగ్ లేవని మీరు చెప్తున్నారు, సార్. అనుమతి ఇవ్వట్లేదని చరణ్ గారు అంటున్నారు. ఏది నిజం ఇందులో? ఈగోలు పక్కకు పెట్టి ఏ ఏ మన మన డెవలప్మెంట్ మీద నిజంగా కూడా ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా వచ్చి కిషన్ రెడ్డి గారిని కలవండి. ఈగోలు ఇట్లా నాకేం ఆయన లేవు. కనీసం నవోదయ స్కూల్ డెవలప్మెంటే తీసుకురాలే, కావాలి. కిషన్ రెడ్డి దేశం కలుస్తున్నాడు మన మీరు. రాష్ట్రానికి నాకు నవోదయ స్కూల్ తెచ్చిండ సికింద్రాబాద్ పార్లమెంట్ కు. సికింద్రాబాద్ పార్లమెంట్ నవోదయ స్కూల్ దేని కిషన్ రెడ్డి గారట హైదరాబాద్ కు మెట్రోకు నిధులు తీసుకునే అర్థం ఉందా మీరు మాట్లాడే దాంట్లో? పాట్నాకి 59,000 కోట్లు ఇచ్చారు, అమరావతికి 1,00,000 కోట్లు ఇచ్చారు. మీరు మాట్లాడేది ఏమన్నా ఉన్నదా అండి? నవోదయ స్కూల్ కి మెట్రో 7,000 కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ మెట్రోకి మీరు హైయెస్ట్ ఫండ్స్ తీసుకొచ్చింది కిషన్ రెడ్డి గారే. ఈ రాష్ట్రానికి 10 లక్షల పైన ఫండ్స్ వచ్చినాయి. దాని గురించి మాట్లాడండి మీరు. మేము మాట్లాడతాం. రైట్ రైట్ దీపక్ రెడ్డి గారు, తెలంగాణ మెట్రోకి హైదరాబాద్ మెట్రోకి మీరు ఒక్క రూపాయి ఇవ్వలే అన్నది అయితే వాస్తవం కదా? మీరు తోక ముడుచుకున్నారు కదా, మీరు ఏమేమి ఇస్తారు ఏం లేదు, మా డిప్యూటీ సీఎం సెంట్రల్ గారు ఏం చెప్పారు, చేయలేదు, 10 లక్షల కోట్లు కాదు, 3,33,000 చెప్పిన తర్వాత ఎవరు ముందరకు కూడా మీరు రాలేదు. ఎక్కడ మాట్లాడతారు నాకు అర్థం కాక. సబ్జెక్ట్ రైట్, ఎప్పుడు మాట్లాడతారు? రైట్, రైట్, ఒక్క నిమిషం. 3,33,000 కోట్లు ఉత్తరం కేంద్రం ఇచ్చింది. మాట్లాడేస్తే కాదండి. డిప్యూటీ సీఎం గారు ఆర్థిక శాఖ మంత్రి గారు రైట్, అది మాట్లాడారు. సబ్జెక్ట్ వేరే. మెట్రో గురించి మాట్లాడదాం. కిషన్ గారు, మెట్రో అనేది అసలు ఏంటి? దీని దాని గురించి భవితవ్యం డిబేట్ మీకు ఎలా చేయండి. ఎక్కడికి కనిపిస్తుంది? చెప్తారో రండి, వస్తానికి రెడీగా ఉన్నారు మా వాళ్ళు. వస్తా అంటే మీరు ఇది ఎవరు మారిపోతుంది. రాలేదు. మెట్రో వరకే వద్దాం. ఒక్క నిమిషం. మెట్రో గురించి మాట్లాడదాం. ఒక్క నిమిషం. రైట్, ఒక్క నిమిషం. దీపక్ గారు, చరణ్ గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సిద్ధంగా ఉండాలి, ఓపిక ఉండాలి. రైట్, ఎవరికైనా ఒక్క నిమిషం. అందరు మనసులే. కిషన్ గారు, అసలు హైదరాబాద్ మెట్రో మాట్లాడమని మాట్లాడారు, అయిపోయింది. మాట్లాడారు. ఒక్క నిమిషం. చరణ్ గారు, ఒక్క నిమిషం. మీరు బాధపడండి, ఒక్క నిమిషం. నాకేం అభ్యంతరం సార్. మీరు ఆగండి, మీరు చెప్పారు కదా. ఒక్క నిమిషం. ఆలోచించాలి, మానవ కోణంలో ఆలోచించి 260 ఎకరాలంటే మేము గుర్తు ఎక్కడ కూర్చుకున్నాం? నేను అక్కడ ఎవరు అంటే ఆయన మొత్తం వేసేసినట్టు ఏదో మాట్లాడుతున్నాడు. బయటికి ఎవరో మెసేజ్ పోతుంది. రైట్, మంచి ఒక్క చేసే నిమిషం. ఉద్దేశం ఉంటే అన్ని మంచి జరుగుతుంది. కిషన్ గారు, మంచి subject మాట్లాడాలి. అదే మంచి Please. చేయడానికి నేను subject అదే పాయింట్. మాట్లాడుతున్నాను. అరవడం వద్దు. మేమేం మాట్లాడతలేదు, మీ ఒక్క సబ్జెక్ట్ బరాబర్ సబ్జెక్ట్ ఒక్క మాట్లాడుతున్నాం. నిమిషం, మీరు ఆగండి, మాట్లాడని Yes. అయితే మంచి చేయడానికి హైదరాబాద్ మెట్రోను విస్తరించడానికి లైన్ క్లియర్ చేసుకుందాం. 260 ఎకరాలు అని మీరు 80 అని కేటీఆర్ అన్నారు, 60 అన్నట, 20 తగ్గించారు. 60 ఎకరాలు మేము ఏం తీసుకోవట్లేదు, ఆ మాల్స్ మేము ఏం స్వాధీనం చేసుకోవట్లేదు, వట్టిగా ఆరోపణలు చేస్తున్నారు, బట్టగాల్చి మీదేస్తున్నారు అనేది చరణ్ కౌశిక్ గారు చెప్పిన మాట. ప్రూవ్ అవుతుంది. అది ఎవరికి ఇస్తారో అనే దాని తర్వాత దాని మెయింటెనెన్స్ ఎట్లా అంటే చేస్తారో ఎవరికో అనేది ఇవ్వాలి ప్రూవ్ కదా. అవుతుంది. ఖచ్చితంగా ఇవ్వాలి కదా. ఎవరికి ఇస్తారో అవంతా కూడా పబ్లిక్ డొమైన్లో కనబడుతుంది. దానికంటే ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ 1, కేంద్రంలో ఉన్న వాళ్ళు అమిత్ షా గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక బహిరంగ సభలో 16,000 కోట్లు మేము ఇస్తాము మెట్రో కోసము ప్రకటన ఉంది. నా దగ్గర వీడియో కూడా ఉంది, నేను ప్లే చేయగలుగుతాను కూడా. కానీ పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం ప్రకారం లోక్సభలో టిల్ డేట్ హైదరాబాద్ మెట్రోకి వాళ్ళ నుంచి వచ్చింది కేవలం 1,200 కోట్లు మాత్రమే. నంబర్ 1, ఇది నిజం. దేర్ ఆర్ అక్యురేట్ ఫిగర్స్. నేను అందుకే సోర్స్ కూడా చెప్తున్నా. అమిత్ షా గారి వీడియో స్టేట్మెంట్ కూడా ఉంది, పార్లమెంట్ ఆన్సర్ కూడా ఉంది. ఇక కమింగ్ టు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ విషయం మీద నేను మళ్ళీ ఏమంటున్నాను అంటే, వీరు ఏమన్నారు, బీఆర్ఎస్ బీజేపీ బెదిరిస్తుందా అని అంటే, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదు, బీజేపీ కేంద్రంలో ఉన్నది. కాదు, మేము బెదిరిస్తే ఎలాంటి పోతుందా అనేది. బెదిరిస్తే ఎల్ఎన్టీ పోతుందా అంటే, మీరు బెదిరించిర్రా లేదా అనేది క్వశ్చన్ నెంబర్ 1. మీరు బెదిరించింది బహిరంగంగా బెదిరించారు, అందరు చూస్తున్నారు. ఇంకొకటి, మానవీయ కోణం అనే పదం మాట్లాడారు కదా. 2021 15 సెప్టెంబర్ నాడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు అప్పుడు కోవిడ్ లాక్డౌన్ అవుతున్నప్పుడు సేమ్ నష్టాల్లో ఉన్నది కాబట్టి ఆనాడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణా దీనికి ఇబ్బందులు కావద్దు, మెట్రోకి ఇబ్బంది కావద్దు అని మేము వాళ్లకు ఇబ్బందులు నష్టాలు అవుతున్నాయి అనేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళకి ఇచ్చింది వాస్తవమా కాదా?
ఆ స్టేట్మెంట్ కూడా మా ముంగట ఉన్నది మేము 3,000 ఇచ్చినాం. కోట్లు ఇస్తామన్నారు, 900 ఎగ్జాక్ట్లీ కోట్లే 900 కోట్లు ఇచ్చినాం. అంటే సార్ మాకున్న ఇబ్బందులు కోవిడ్ సమయం వీళ్ళకి ఇవాళ ఏమున్నది, వీళ్ళకి ఏమైనా డిమానిటైజేషన్ పడ్డదా, వీళ్ళకి ఏమైనా జిఎస్టీ పడ్డదా, 2 సార్లు లాక్డౌన్ పడ్డదా Right. కదా? Fine. ఈ 2 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్లు వీళ్ళు తీసుకొని వచ్చారు. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. అప్పులు. చరణ్ గారు ఇలాంటి చాలా సార్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే నష్టాల్లో ఉంది, వెళ్ళిపోతాం అని బెదిరించింది. కానీ ఏదో రకంగా వాళ్ళని ఆపుకున్నారు, ఏదో రకంగా కొంత సహాయం చేశారు, కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు, నడిపించగలిగారు. ఇప్పుడు మీరు చేతికి తీసుకున్నారు. ఒకవేళ రేపు మెట్రోను నడపడంలో ప్రభుత్వమో సర్కారో లేకుంటే ఇంకొచ్చే కంపెనీో ఏదైనా విఫలమైన ఎక్స్పాన్షన్, మీరు 3 ఏళ్ళే మీకు అధికారంలో ఇంక ఉండేదా, తర్వాత మళ్ళీ రావచ్చు, అది వేరే విషయం. ఈ 3 ఏళ్లలో ఎక్స్పాన్షన్లో మీరు ఫెయిల్ అయినా అది మీ ప్రభుత్వానికి కాంగ్రెస్ సర్కార్కి ఇబ్బంది కదా. సార్ ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరు నెలకొని మీరు అప్పుడు నెలకొల్పే కాదు, మెట్రో గురించి మాట్లాడండి. రైల్వే అయినా మెట్రో గురించి. ఆగండి సార్, అది రైల్వే కాదండి, కావచ్చు, సబ్జెక్ట్ అది విమానయానం కాదు. కావచ్చు, ఇప్పుడు ఆర్టీసీ సబ్జెక్ట్ అది ఏదైనా కాదండి, ఎవరు మెట్రో. నెలకొని మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పని నెలకొందా, మెట్రో పార్టీ పెద్ద మనిషి నెలకొందా? చెప్పండి. స్టేట్ క్వశ్చన్ అనుభవం అడిగారు. ఉంది, మాకు మీకు ఉందా, స్టేట్ లేకుండా? స్టేట్ క్వశ్చన్ ఏ మెట్రో స్థానం అనుభవం ఉందా మీకు? భారతీయ జనతా పార్టీ చేయబట్టి ఏ స్థానం నుంచి ఏ స్థానానికి వచ్చినామో చెప్పండి. వాళ్ళు చేసిన రిఫార్మ్స్ చేయబట్టి భారతీయ ప్రభుత్వం జనతా కాపాడుకుంటే పార్టీ సార్ ప్రజల కోసం ఏ స్థానం నుంచి ఏ సదుద్దేశంతో స్థానానికి ప్రజల కోసం చెప్పాలైనా. కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో లాభాలు ఫెయిల్ అయితే ఎవరు బాధ్యులు? ఎందుకు సార్ ప్రభుత్వం ఒకవేళ నడపలేకపోతే, ఏం సార్ ఒకవేళ నడపలేక ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయి అనుకోండి మెట్రోలో, అది ప్రభుత్వానికి ఇబ్బంది కదా అని నేను కన్సర్న్ చూపిస్తున్నాం మీ మీద. ప్రజల ఆల్రెడీ నడపలేకపోయినారు. పీపీపీలో మనం కూడా భాగస్వాములే కదా, భాగస్వాములే. నడపలేకపోయినారు. ప్రజల ప్రయోజనార్థం అందరూ భాగస్వాములు కావాల్సిందే, దాన్ని సక్సెస్ఫుల్ నడిపించాల్సిందే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రజలకు మనం మెరుగైన సదుపాయాలు కల్పించాలి కదా, అది ప్రభుత్వ బాధ్యత. థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు. చూడాలి మరి మెట్రో రైలు ఇప్పటి వరకైతే 2014లో 7 కిలోమీటర్లతో మొదలైన మెట్రో ఇప్పుడు 72 కిలోమీటర్ల వరకు వచ్చింది. విజయవంతంగా నడుస్తుంది. ఎక్కడో 1-2 ఇబ్బందులు తప్ప రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకి ఇంకా చాలా ఎక్కువ ట్రాఫిక్ సమస్య ఉన్నా కొంతవరకు ఇది సొల్యూషన్ చూపించింది. ఇలాంటి మెట్రో రైలు భవితవ్యం ఏం కాబోతుంది, ఎక్స్పాన్షన్ అయ్యి ఇంకా ప్రజలకు మరింత సేవలు అందిస్తుందా, లేకుంటే ఉన్న మెట్రో రైల్నే అంటే మొదటి ఫేజ్నే నడపలేక ఇబ్బందులు ఎదురవుతాయా, ఏంటి హైదరాబాద్లో ఉన్న మెట్రో భవితవ్యం ఏంటి అనేది కొద్ది రోజులైతే కానీ మనం ఏం చెప్పలేం. చూద్దాం ఏం జరగబోతుంది, హైదరాబాద్ మెట్రో రైలు పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. ఇది ప్రైమ్ టైమ్ డిబేట్.